హాయ్ వెల్కమ్ టు శిషా కపిల్. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈ వీడియోలో గోకర్ణ నుంచి గోవా వెళ్ళిపోతాం, అది కూడా రోడ్ ట్రిప్. దారి మొత్తం చాలా అడ్వెంచర్స్ అయ్యాయి అండ్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఆల్సో యూ విల్ సీ ఫస్ట్ డే ఇన్ గోవా కాబట్టి ఇప్పటివరకు మీరు ఎప్పుడు గోవా వెళ్ళకపోతే ఈ వీడియో పక్కా మిస్ అవ్వకుండా చూసేయండి. షా ఇక్కడ ఏదో కష్టపడి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, హోనావర్ గోకర్ణ అంతా ఎక్స్ప్లోర్ చేసేసామని. ఎంత టయర్డ్గా ఉన్నామో చూడండి. అండ్ క్లైమేట్ ఇస్ సోనే పే సుహాగా. దారి మొత్తం వ్యూస్ అయితే చాలా బాగున్నాయి, ఏం క్యాప్చర్ చేయాలో కూడా తెలియట్లేదు. ఇక్కడ హిల్స్ పైన చూడండి, ఏదో లైక్ హెవెన్ అంటారు అలా ఉంది, మొత్తం అంతా క్లౌడ్స్తో. అప్పుడే కొంచెం రెయిన్ పడింది. యాక్చువల్లీ మా ప్లాన్ ఏంటంటే ఆ రోజు ఈవినింగ్ సన్సెట్ చూడాలని చెప్పి, ఒక 21 కిలోమీటర్స్లో బీచ్ ఉందంటే దాన్ని చేస్ చేసుకుంటూ 5:30కి సన్సెట్ ఉంది, ఆ టైంకి వెళ్దాం అనుకున్నాం. బట్ రెయిన్ వల్ల మా ప్లాన్ మొత్తం ఫ్లాప్ అయిపోయింది. సో డైరెక్ట్గా గోవాకి అయితే వెళ్ళిపోతున్నాం. సన్సెట్ బై ఫ్యూయల్ 17 కిలోమీటర్స్లో ఒక బంక్ ఉంది. వెళ్తామో వెళ్ళదా అనేది వెళ్ళకపోతే ఇక నువ్వు నడిసి వెళ్ళి తేవాలి. నేను లిఫ్ట్ అని అడిగి వెళ్ళి తెచ్చేస్తాను. ఫ్యూయల్ డీజిల్, ఫ్యూయల్కి డీజిల్ తేడా ఏంటి? ఇందులో పెట్రోల్ వేస్తాను, మరి ఫ్యూయల్ అంటే అదే దానికేనే ఉంటుంది. సో షా చెప్పినట్టు యాక్చువల్గా కార్లో లాస్ట్ పాయింట్కి వచ్చేసింది, ఫ్యూయల్ లేదు. సో మళ్ళీ 17 కిలోమీటర్స్లో ఒక పెట్రోల్ బంక్ ఉందన్నమాట. మధ్యలో కార్ ఆగిపోతే నువ్వే వెళ్ళి తేవాలి అని టీజ్ చేస్తున్నారు. మేమేమో భయంగా దారిలో ఒక్కటైనా ఉంటుందేమో చూసుకుంటూ వచ్చాం, కానీ ఒక బంక్ ఉన్నింది బట్ అందులో ఫ్యూయల్ లేదు. ఇక్కడ సన్ చూడండి ఎంత బాగుందో, ఆ స్కై మొత్తం ఏదో పెయింటింగ్ చేసినట్టు ఉంది కదా. సో వీఆర్ ఆన్ ద వే టు గోవా. మధ్యలో ఇలాంటి టనల్స్ వచ్చాయి. ఈ టనల్ చూడగానే నాకు అటల్ టనల్ గుర్తొచ్చింది. లిటరల్గా టనల్ తర్వాత ఫుల్ స్నో ఎలా ఉందో, ఇక్కడ టనల్ దాటగానే ఆ స్కై చూడండి కలర్ మొత్తం చేంజ్ అయిపోయి ఇంకా డార్క్గా అయిపోయింది. రెయిన్తో పాటు మాకు గోవా వెల్కమ్ చేసేసింది అండ్ వీఆర్ ఫైనలీ ఇన్ గోవా. ఐ నో హౌ మెనీ ఆఫ్ యూ క్యాన్ రిలేట్, నాకు తెలియట్లేదు, కానీ డెఫినెట్గా గోవా అంటే ఇట్స్ వన్ ఆఫ్ అవర్ డ్రీమ్ డెస్టినేషన్ కదా. ప్రతి కాలేజ్ గోయింగ్ ఆర్ ఆఫీస్ గోయింగ్ పీపుల్ అందరికీ కూడా గోవా అనేది ప్లాన్ ఉంటుంది కదా. సో వీఆర్ ఫైనలీ ఇన్ టు ద సిటీ. ఇక్కడ చూడండి కేబుల్ బ్రిడ్జ్ గుర్తొచ్చింది, రాంగ్ రూట్ పెట్టుకొని వచ్చేసినట్టు. అండ్ విత్ ఇన్ నో టైం ముందైతే మేము హోటల్కి రీచ్ అయిపోయాం. ఇది వెల్కమ్ టు గోవా బోర్డ్. అండ్ నైట్ 9 అయి ఉంటుంది గోవా రీచ్ అయినప్పటికీ. అక్కడ రెస్టారెంట్లోనే ఫుడ్ ఆర్డర్ చేసుకొని తినేస్తున్నాం. మేము వెళ్ళింది ప్యూర్ వెజ్ రెస్టారెంట్ అనమాట. సో వెజ్లో ఉన్న వెరైటీస్ అన్నీ పాస్తా, కర్డ్ రైస్ అండ్ షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ ఏదో ఆర్డర్ చేసుకున్నాం. అట్ దట్ పాయింట్ అసలు టేస్ట్ అవన్నీ మ్యాటర్ కాదు, హంగ్రీగా ఉన్నాం కాబట్టి ఏదైనా బాగుంటుంది. బట్ స్పెషలీ పాస్తా అయితే చాలా బాగుంది. నాతో పాటు రాజీ ఉన్నింది, తను చాలా సిక్ అయిపోయింది. సో అప్పటికే తిని రెస్ట్ తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ రూమ్ నుంచి బయటకు వస్తే ఇదే ఆ బ్యూటిఫుల్ వ్యూ. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి గోవా మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలి, అంటే లోకల్లో ఉన్న ప్లేసెస్ చూద్దామని అనుకున్నాము. సో ఈ వీడియోలో మీరు డియర్ జిందగీ స్పాట్ చూస్తారు. ఆల్సో మేము డాల్ఫిన్ స్పాట్ చేయడానికి సీ లోపలికి వెళ్ళాము. మాకు అసలు డాల్ఫిన్స్ కనిపించాయా లేదా చూడాలి అంటే స్టే ట్యూన్డ్ ఇన్ ద వీడియో. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ బఫే ఉంటుంది. సో మేమే ఫాస్ట్గా లెగిసి ఐ థింక్ వీఆర్ ద వన్ హూ ఆర్ ఓపెనింగ్ ద బఫే. సో వెళ్ళి మేము బ్రేక్ఫాస్ట్ కడుపు నిండా తిన్నాం. ఒక పాలసీ అయితే మేము ఫాలో అవుతాము ట్రావెల్లో, దట్ బ్రేక్ఫాస్ట్ హెవీగా చేయాలి, అప్పుడే ఎనర్జీ ఉంటుంది డే మొత్తంకి. అండ్ ఇన్ కేస్ లంచ్ కోసం లేట్ అయినా సరే మేనేజ్ చేసుకోగలుగుతాం. బ్రేక్ఫాస్ట్ లైట్గా చేసామంటే ఇంకా 12 అవ్వగానే ఆకలేస్తుంది కదా. సో నీట్గా అక్కడ ఉన్నవన్నీ ఇడ్లీ పూరి అన్నీ కొంచెం కొంచెం పెట్టుకొని నీట్గా 20 టైమ్స్ అన్నా ఇప్పటికీ. సో కడుపు నిండా లంచ్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాం. షా ఇక్కడ ఏదో పాష్గా ఫ్రూట్ సర్వ్ చేసుకుంటున్నారు, కానీ దాని తర్వాత చూడండి ఇడ్లీ పూరి అన్నీ కూడా ప్రతిదీ బాగుంది ఎక్సెప్ట్ సాంబార్. గోవాలో సాంబార్ అని చెప్పి అసలు పప్పే కనిపించట్లేదు, ఏదో వెరైటీగా ఉంది పుల్లగా. మన సైడ్ సాంబార్ ఎంత బాగుంటుంది కదా, బట్ ఉన్న దాంట్లో ఇట్ వాజ్ టూ గుడ్. ఉప్మా అన్నీ కూడా ఉన్నాయి, మన సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ అన్నీ. సో తినేసి ఫ్రెష్ అప్ అయిపోయి ముందు డెస్టినేషన్ అయితే మాత్రం డియర్ జిందగీ రోడ్. సో రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాం. విజయ్ మాత్రం హెల్దీగా కార్న్ఫ్లేక్స్ తింటున్నాడు. మేము మాత్రం చూడండి రకరకాల ఫుడ్ ఐటమ్స్ అన్నీ సర్వ్ చేసుకున్నాం. అండ్ గోవా కాబట్టి ఫ్లోరల్ థీమ్, ఇక్కడ మంచిగా ఫ్లోరల్ డ్రెస్సెస్ వేసుకొని చాలా ఎక్సైటెడ్గా వెళ్ళాం, కానీ అక్కడ అనుకున్నంత లేదు. ఎందుకో మీరే చూడండి తెలిసిపోతుంది. గైస్ మీరు డియర్ జిందగీ మూవీ చూసుంటే ఇదే డియర్ జిందగీ స్పాట్, బట్ యాక్చువల్గా ఇన్స్టాగ్రామ్ వర్సెస్ రియాలిటీలో ఉంది. ఇన్స్టాగ్రామ్లో ఎంత ఖాళీగా ఉంటుంది కదా, ఇక్కడ చూడండి మొత్తం అంతా రీల్స్ అవుతున్నాయి, షూట్స్ అవుతున్నాయి.
But let's see if we find a peaceful spot to get some pictures. మేమైతే స్టార్టింగ్లోనే ఆగిపోయాం. అప్పటికే ఇంత క్రౌడ్ ఉంది. ఇంకా ముందుకి వెళ్తున్నప్పటికీ రోడ్ మీద పడుకుంటున్నారు, కూర్చుంటున్నారు. ఆల్రెడీ వెహికల్స్ కూడా ఇదే రూట్లో వెళ్తున్నాయి. సో చాలా క్లమ్జీగా అనిపించింది. ఆ మూవీలో అయితే ఎంత బాగుంటుందో. బట్ ఈ ప్లేస్ చూస్తే మాతో పాటు మా ఫ్రెండ్ ఉన్నింది, తను గోదావరి నుంచే. తనైతే మా గోదావరిలో ఇలానే ఉంటాయి అని అనగానే అందరం నవ్వుకున్నాం. నిజమే కదా, సేమ్ డెస్టినేషన్ ఈ కోకోనట్ ట్రీస్ కోసం ఇంత ట్రావెల్ చేసి వచ్చామా అనిపించింది. అండ్ దీనికి పార్కింగ్ ఫీజ్ కూడా ఉంది. మీరు ఈ ప్లేస్కి స్పెసిఫిక్గా రావాలా అంటే మీకు దగ్గరలో ఉంటే రండి, లేకపోతే అంత అవసరం లేదు. బట్ గోవా అనగానే ఫస్ట్ మైండ్లో వచ్చేది దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ప్రైమ్ లొకేషన్ కాబట్టి వీలైతే కనుక యూ కెన్ కమ్ అండ్ క్లిక్ సమ్ బ్యూటిఫుల్ పిక్చర్స్. అందరూ ఇక్కడ అదే చేస్తున్నారు. మా నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి కోకో బీచ్. ఆ ప్లేస్లో పక్కాగా డాల్ఫిన్స్ని స్పాట్ చేయవచ్చు అంటున్నారు. అంటే రివ్యూస్లో ఎక్కువ మంది ఆ బీచ్లో అయితే పక్కా కనిపిస్తాయి అన్నారు. సో మేము కూడా అక్కడికైతే ఎక్కడికి వెళ్తున్నాం? కోకో బీచ్కి వెళ్తాం. కోకోకోలా ఉంటుందా? ఏముంటుంది అక్కడికి వెళ్ళాక నీకు తెలీదే. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? డాల్ఫిన్స్ చూడడానికి వెళ్తాం. నీ హ్యాండ్ బ్యాగ్లో దీని చార్జర్ ఉంది కదా ఒకటి. సో డాల్ఫిన్స్ చూడడానికి వెళ్తున్నాం. మీరు కూడా మాకు చూసాం కదా. ఇంత ఎండలో అసలు బీచ్ ఏంటి అనుకున్నాను, అసలు ఖాళీగా ఉంటుందేమో అని. బట్ ఈ కోకోనట్ ట్రీస్ చూడండి ఎంత బాగుందో. ఇట్ వాస్ ఫుల్లీ క్రౌడెడ్. ముందైతే గోవా వచ్చాం కాబట్టి సన్ గ్లాసెస్ మ్యాండేటరీ. ఒక్కొక్కరం ఒక్కొక్క స్పెట్స్ తీసేసుకున్నాం 100 రూపీస్కి. అండ్ దెన్ నేనైతే షాపింగ్కి వెళ్ళిపోయాను. చాలా వెస్టర్న్ అవుట్ఫిట్స్ ఉన్నాయి. ఇది ఓన్లీ గోవా అప్రాప్రియేట్ ఏమో, ఐ డోంట్ నో ఐ విల్ బీ ఏబుల్ టు క్యారీ అవుట్. ఇది చూడండి బీచ్లోనే ఉంది ఈ షాపింగ్ మాల్. అన్నీ కూడా 500-600 రేంజ్లో ఉన్నాయి. బట్ నేనేం పెద్దగా పర్చేస్ చేయలేదు బికాజ్ ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ ఐ విల్ బీ ఏబుల్ టు రీయూజ్ ఇట్ అని. ఇక్కడ వాళ్ళందరూ స్పెట్స్ అండ్ పూల్ చొక్కాలు కొనుక్కొని షా అయితే అక్కడే చేంజ్ చేసేసుకున్నారు. సో ఈ వాజ్ కంప్లీట్లీ ఇన్ టు గోవా వైబ్స్. ఈ బ్రేస్లెట్స్, జ్యువెలరీ అంతా కూడా చాలా బాగున్నాయి కదా. మొత్తం అంతా గోవా థీమ్ అనమాట. అండ్ షా, విజయ్ అండ్ ఆదిత్య ముగ్గురు కూడా ఒకేలాంటి షర్ట్స్ అండ్ డిఫరెంట్ కలర్స్ తీసుకున్నారు. ఇలా అయితే రెడీ అయిపోయి నెక్స్ట్ మేము బోటింగ్కి వెళ్ళిపోవాలి. ఇప్పటి వరకు మీరు మా వీడియోస్ చూస్తే ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది దట్ నాకు ఎంత భయమో ఇలాంటి యాక్టివిటీస్ అంటే. బట్ షా ఇంత దూరం వచ్చాక అది ఎక్స్ప్లోర్ చేయకుండా వెళ్తే బాగోదని చెప్పి నన్ను అయితే రకరకాలుగా కన్విన్స్ చేస్తున్నారు. పర్ హెడ్ అరౌండ్ 200-300 అనుకుంటా. ఆల్మోస్ట్ బీచ్ మధ్యలోకి తీసుకువెళ్ళి అక్కడ డాల్ఫిన్స్ని స్పాట్ చేయించి అండ్ కొన్ని లొకేషన్స్ ఉంటాయి, అంటే జైలు అండ్ డాక్టర్ మూవీలో షూటింగ్ అయిన స్పాట్, అవన్నీ కూడా మనకి చూపించి తీసుకొచ్చేస్తారు. అండ్ అది పెద్ద బోట్ ఏం కాదు, చిన్న బోటే. ఎక్కుతున్నప్పుడే ఇలా ఊగుతున్నప్పటికీ నాకు చాలా భయం వేసింది. ఐ ఆల్మోస్ట్ వాజ్ క్రయింగ్. నేను ఇక్కడ ఉంటాను, మీరు వెళ్ళి చూసుకొని రండి అన్న. టికెట్ తీసేశారని చెప్పేసి నన్ను ఇలా బలవంతంగా తీసుకువెళ్తున్నారు. నాకు ఏడుపు ఒకటే తక్కువ. యాక్చువల్లీ నేను ఏడ్చాను కూడా. ఇంకా వాళ్ళు ఫుల్ మోటివేట్ చేసి ఏం కాదు, లైఫ్ జాకెట్స్ ఉంటాయి, అది ఇది అని చెప్పి తీసుకొని అయితే వెళ్తున్నారు. నేను ఇలా స్టెప్ పెట్టగానే బోట్ ఒక్క సైడ్ ఇలా అయింది. ఐ వాజ్ లైక్ ఇంకా డన్, నా వల్ల కాదని ఫుల్ భయపడిపోయా. స్టార్ట్ అవుతూనే చాలా భయం వేసింది. అండ్ అరౌండ్ ఒక 15 మెంబర్స్ అయితే ఈ బోట్లో ఉన్నారు. అండ్ వెళ్తూనే కొద్దీ ఫియర్ అలా ఇంక్రీజ్ అవుతూ ఉన్నింది. బట్ డోంట్ లెట్ దెమ్ నో యువర్ నెక్స్ట్ మూవ్ అంటారు కదా, చూడండి ఎంత కాన్ఫిడెంట్గా సెల్ఫీ వీడియో తీస్తున్నానో. బట్ లోపల మాత్రం చాలా భయపడుతూ ఉన్నా. అండ్ కొంతసేపటికి అలవాటైపోయి బాగుంది. నన్ను ఎలా మోటివేట్ చేశారంటే బోట్ ఒక్కసారి సముద్రం మధ్యలోకి వెళ్ళిపోతే అక్కడ అస్సలు వేవ్స్ రావని చెప్పి. బట్ ఇట్ వాజ్ యాక్చువల్లీ ది ఆపోజిట్. పెద్ద పెద్ద వేవ్స్ వచ్చేసి ఆ బోట్ ఒకవైపు ఇలా బెండ్ అయిపోతుంది, ఆల్మోస్ట్ పడిపోతామేమో అనేటట్టు. చాలా భయంగా నాకు వచ్చిన మంత్రాలన్నీ చదువుతూ ఉన్నా. అండ్ నా వెనకాల ఆ చిన్న పాప ఎంత కాన్ఫిడెంట్గా ఉందో చూడండి. నేనేమో ఇక్కడ ఎంత భయపడుతూ ఉన్నా. తనని చూసి కొంచెం ధైర్యం వచ్చింది యాక్చువల్లీ. ఈ బ్యాక్గ్రౌండ్లో ఉన్న లొకేషన్స్ ఏ మూవీస్లో చూసారో మీరే కామెంట్ చేసేయండి. క్యాప్చర్ అయిపోయింది సరైన ఎక్స్ప్రెషన్. రివర్ రాఫ్టింగ్ లో సగం చచ్చిపోయినరా. లైన్ కౌ స్టోరీ ఉంటుంది కదా, అగో పులి అనేటప్పటికి రియల్గా పులి వచ్చినప్పుడు భయపడడం. అలా చేసి వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 10 minutesగా డాల్ఫిన్స్ కనిపించేస్తాయి అని అలా ఎగ్జైట్ చేస్తూ ఉన్నారు.
ఇంకా రియల్గా కనిపించినప్పటికీ మేము ఇలా రిలాక్స్గా కూర్చున్నాం. అండ్ దెన్ వీ ఫైనలీ సా డాల్ఫిన్స్. అవి కూడా 2 డాల్ఫిన్స్ ఒకేసారి దాన్ని ట్రైన్ చేస్తున్నట్టు 2 ఒకేలా స్విమ్ చేస్తూ ఇలా గెంతుతూ ఉన్నాయి. భలే హ్యాపీగా అనిపించింది వాటిని చూసి. ఆల్మోస్ట్ మా బోట్ పక్క నుంచే వెళ్ళింది. అండ్ पैसा వసూల్. సో దీన్ని చూడడం కోసమే ఇంత దూరం వచ్చాము, అంత మనీ పెట్టుకొని ఇంత డేరింగ్ చేసి, కాబట్టి ఏదో సాటిస్ఫాక్షన్. సూపర్ జూమ్ చేయి. నైస్. అవి అలా వెళ్తూనే ఉంటాయి. అరే పైకి ఎగరమానం రా. ఏం మాట్లాడాలి? డాల్ఫిన్స్ అందరూ చూసారు కదా ఎలాగున్నాయి, చాలా ఫాస్ట్గా ఉన్నాయి. అది అంతా అరుసుకొని అంత గోల్ చేసి భయపడిపోయినాక లాస్ట్లో మళ్ళీ రిటర్న్ వస్తున్నప్పుడు చూడండి, కాన్ఫిడెంట్గా అసలు నాకు భయమే లేదని ఫుల్ కొటేషన్స్ చెప్తున్నాను. అండ్ బీచ్ నుంచి ఆల్మోస్ట్ 1-2 అయినప్పటికీ ఇంకా అలిసిపోయాం బాగా. మొత్తం ఈరోజు సన్ అంతా మాకే, ఫుల్ ట్యాన్ అయిపోయాం. రూమ్కి వచ్చేసి లంచ్ చేసేసి రిలాక్స్ అయ్యి, అక్కడే పూల్ ఉంది, సో పూల్లో కొంచెంసేపు కూర్చొని చిల్ అయ్యాము. నేనేమో ఆ చిల్డ్రన్స్ ఏరియాలో కూర్చున్నాను, అక్కడ డీప్ ఎక్కువ ఉండదని చెప్పి. షావాల్ పూల్లో ఫుల్గా ఎంజాయ్ చేశాక రెయిన్ డాన్స్లో అయితే ఇంకా గోల చేసాం. అవన్నీ నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో స్టే ట్యూన్డ్ అండ్ సీ యూ అగైన్ ఫ్రమ్ గోవా ఓన్లీ. Bye for now.